హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అంటే అన్నానంటారు గానీ, ఒక్కరోజు మనం ఇంట్లో లేట్‌గా లేచామనుకో పనులన్నీ తారుమారేనండి. ఎంతో కష్టపడి మనం హడావిడిగా వంట చేసి పెడితే చివరికి జరిగేది ఇదేనండి. సో, ఇవాల్టి వీడియోలో ఎంతో కమ్మనైనటువంటి అలసందల కర్రీ, అలాగే నూనె పీల్చుకోకుండా పూరీలు ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. రండి మరి చూద్దాం. మామూలుగా ముందటి రోజు అలసందలు తెప్పించుకున్నానండి. మెయిన్‌గా ఏంటంటే అలసందలు ముదురుగా ఉంటేనే కొంచెం మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలసంద కాయలు లేతగా ఉండేటివి కూడా చాలామంది ఏం చేస్తారంటే మట్టికాయ కర్రీ ఎలా చేసుకుంటామో వీటితో కూడా అలాగనే చేసుకుంటారండి. కానీ ఇవి ఒలుచుకోవటానికి కొంచెం కష్టపడతాం కానీ కర్రీ మాత్రం చాలా బావుంటుందండి. ఎప్పుడైనా కూడా వీటిని ఒలిచే విధానం ఏంటంటే వీటికి పీచు ఉంటది కదా! అటు ఇటు తీసి ఇలాగ నీట్‌గా అంటే నీట్‌గా వస్తాయండి. ఇంకా ఇలాంటివన్నీ చిక్కుడుగాయ అయినా, మట్టికాయ అయినా, అలసందలైనా, పల్లీలైనా ఇలాంటివన్నీ నేను, అత్తయ్య ఇద్దరం కలిసి కూర్చొని ఈ విధంగా చేస్తూ ఉంటాము. చూడండి ఎంత బాగున్నాయి కదా! టోటల్‌గా ఒక 3/4 కిలోనో, కిలోనో ఏమో తీసుకొనొచ్చారండి. విత్తనాలైతే చాలా బాగా వచ్చాయన్నమాట. మనం వీటిని స్టోర్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా నీళ్ళల్లో ఇలాగ వేసి పెడితే అప్పటికప్పుడు చేసుకోకపోయినా ఫ్రిడ్జ్‌లో ఒక వారానికి చేసుకున్నా కూడా చాలా తాజాగా ఉంటాయండి. వట్టి విత్తనాలు బాక్స్‌లో వేసామనుకో చెడిపోతాయన్నమాట. అలా కాకుండా నీళ్ళల్లో వేసామనుకో చక్కగా ఉంటాయి. ఇంకా వాతావరణం చూడండి ఎంత బాగుంది కదా! ఉదయాన్నే రోజు వాకింగ్‌కైతే వస్తూ ఉన్నానండి. అంతకుముందుకేంటంటే ఒక 10 రోజులు పోయి బంద్ చేసి ఆ తర్వాత అలాగ వెళ్ళేదాన్ని. మనం ఏ పని చేసినా కంటిన్యూ చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుందండి. ఒక యోగా చేసినా, వాకింగ్ చేసినా ఏదైనా కూడా మనం మధ్యలో స్టాప్ చేసామనుకో మళ్ళీ లావైపోతామండి. కాబట్టి ఈ నడుమ రోజు వాకింగ్‌కైతే కంపల్సరీగా వస్తూ ఉన్నాను. ఇంకా నేనొచ్చేసరికి అత్తయ్య చూడండి స్నానం చేసి, ధ్యానం చేసి ఇంకా పూలు కూడా పైకి వెళ్ళి తీసుకొనొచ్చినిందండి. దండిగొచ్చినాయి కదా అత్త. ముగ్గలైంది వచ్చే గాంచే కడబెట్టింటి కనకరాకున్నాయి చూడాలి. లావు పచ్చిమిరకాయలు కాకుండా సన్న పచ్చిమిరకాయలు తీసుకురా అని రాశాను. ఏంటి పప్పు కందు లావుటి పచ్చిమిరకాయలు రుచి ఉండట్లే. ఉండదు నాకవి తెచ్చుకోవాలి. కాసిన గానిగా చెక్క అంట కొంచెం తీసుకొని రా. ఆ? పైన మల్లె చెట్టుకి వేయడానికి. ఏంటికి గానిగా చెక్క ఉంది క్యా మన ఇంట్లో అయిపోయింది అత్త. ఇంకా పానించుకోండి అంత దండిగోది. ఇంకా నిన్నటి వీడియోలో అంటే 4 రోజుల కిందట పెట్టినటువంటి వీడియోలో కొంతమంది వంటలు చేసే విధానం కానీ చాలా బాగుంటుంది, వంటలే పెట్టండి అని అంటే, ఇంకొకరు మన డైలీ సబ్స్క్రైబర్ అండి, నిజంగా ఎంత ఓపిక్గా కామెంట్స్ పెడతారంటే అనురాధ మల్లేశ్వరి గారు. ఆ కామెంట్ చూస్తేనే మంచి కడుపు నిండిపోతుందండి. ఇలాగ రాజేశ్వరి గారు, ఇంకా సుధాకర్ గారు, ఇట్లాగా చాలామంది ఉన్నారండి. అందరూ పెడతారు కానీ కొంతమంది ఏంటంటే ఓపిక్గా కామెంట్ చేస్తారండి వీడియో అంతా చూసి. సో వాళ్ళు ఏమంటున్నారంటే వారంలో జరిగినటువంటి వీడియోస్ పెట్టండి అని అంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతున్నారండి. మెయిన్గా ఏంటంటే మన ఛానల్ నుంచి వంటలు అయితేనేమి, అలాగే ఇండ్లు ఎలా సర్దుకోవాలి, బంధువులతో ఎలా మెలగాలి, ఎలా ప్రేమగా ఉండాలి అనేది అందరికీ మోటివేటింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా నేను చెప్తూ ఉంటానండి. ఇంకా ఉదయాన్నే ఎప్పుడైనా కూడా కంపల్సరిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం మనం నెయ్యి వేసుకొని తాగితే మనకు మలబద్ధకము ఇలాంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి అలాగ తాగుతూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్య పూలు కొంచెం కట్టినదండి. నేను కూడా ఇంకో కొంచెం మాల కట్టుకొని నాకెందుకో పూలు పెట్టుకోవాలి అంటే కొంచెం పెద్దగా ఉంటే పెట్టుకోవాలి అనేది ఆశ అండి. చిన్నగా పెట్టుకోవాలంటే నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఇంకా అత్తయ్య శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉంటుంది కదా, నేను కూడా అత్తయ్యతో పాటు కొంచెం సేపు కూర్చొని వింటూ ఉంటాను. ఇంకా వంటగదిలోకి వచ్చానండి. అయితే మా మరిది గారికి కూరగాయలు తీసుకొని రమ్మన్నాను కదా, మాకు దగ్గరేనండి. నేను అందుకే 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అలాగ తెప్పించుకుంటూ ఉంటాను. ఎంత? 110 రూపాయలు పచ్చిమిరపకాయల అన్నీ కలిపి. అదే కదా, పచ్చిమిరపకాయలు ఎట్లా కిలో అంటే రేట్ అడగకుండా ఎట్లా ఇచ్చుకుంటావు? అన్నీ కలిపి చెప్పాను. మీ రేట్ అడగవా? అమ్మా కిలో ఎట్లా అని అడగాల కదా, అట్లా తీసుకోకూడదు ఎప్పుడే కానీ. కిలో ఎంత అని అడగాల. కేజీ అర్ధ కేజీ ఇవి కిలోలే టమాటా 4 ఇది ఉండగా
ఈ పచ్చిమిరపకాయలు అయితే పప్పు బాగుంటుందని అట్ట. వాళ్ళు ఏం మోసం చెయ్యరు, కానీ రేట్ అనేది అడగాల మనిషి. ఇంకా మనం ఎప్పుడైనా కూడా కూరగాయల దగ్గర ఎక్కడికి వెళ్ళినానండి మనం ఎంత రేట్ అనేది కంపల్సరీగా అడగాలండి, నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే అమ్మ 100 రూపాయలకి అవి కొన్ని అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అట్లా కాకుండా మనం రేట్ అడిగి ఏది ఎంత అని తెలుసుకొని మనం తీసుకోవాలండి అని చెప్పేసి మా మరిది గారికి చెప్తూ ఉన్నాను. ఇంకా కవర్లను ఎప్పుడు కానీ నేను ఈ విధంగా మడత పెట్టుకొని ఇలాగ కోన్ లెక్క పెట్టేసుకొని పెట్టుకుంటానండి. మనము బ్యాగ్లో పెట్టుకున్నామనుకో చక్కగా ఒకటొకటి తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఈ నాటు కొత్తిమీర ఏంటంటే మనకు రేటు, కానీ వేస్తే మంచి సువాసన అండి. జాగ్రత్తగా వెనికిలా తోకలు ఇలాగ కట్ చేసేసుకొని కాడలు మనం చక్కగా ఈ విధంగా కత్తెరతో కట్ చేసుకుంటే ఎక్కడ వేస్ట్ కాదండి. నీళ్ళల్లో కొంచెం సేపు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసామనుకో మనకు తాజాగా ఉంటుంది. ఆ రోజంతా మనం ఏ వంటలు చేస్తామో వాడుకునే విధంగా ఇలాగ గిన్నెలో కొన్ని కట్ చేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం నిల్వ ఉంచుకున్న బాక్స్లో కూడా అవి అటు ఇటు చిదుగు వేసామనుకో మనకి కట్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి చక్కగా వెనికిలా తోకల్ని ఇలా కట్ చేసి ఆ తర్వాత ఇలాగ బేడ్చుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటి మనం అలసందల కర్రీ అని చెప్పాను కదా, కాబట్టి టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు, వాటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా తీసుకొని ఒకేసారి కడిగేసానండి. అప్పటికే చాలా లేట్ అయిందండి. వాకింగ్ పోయి రావటం కొంచెం లేటు, ఆ తర్వాత ఇంకా ఈ కర్రీ షూట్ అనేసరికి కొంచెం లేటే అవుతుందండి. అత్తయ్య ఏంటంటే 8 కల్లా కంపల్సరిగా తినేస్తారనమాట. ఇంకా సరే అని చెప్పి హడావిడిగా ఈ విధంగా చేస్తూ ఉన్నాను. కానీ ఈ నడుమ ఏంటంటే గాన పచ్చిమిర్చి సన్నవి తెచ్చుకున్నామనుకో మనకు కారం ఎక్కువగా ఉంటుంది. అది తెలుసుకోవాలి అంటే కొంచెం వాసన చూసామనుకో ఘాటుగా ఉంటే ఒక 2 పచ్చిమిరపకాయలు తగ్గించుకోవటమే మంచిదండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మామూలుగా మనం గ్రేవీ కోసం ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలాగ వేసేసాను. కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అంత లోపల ఈ విధంగా ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నాను. ఆ తర్వాత టమాటా పండ్లు, పచ్చిమిర్చి వేసాను. మనం కొంచెం బాగా వేయించుకుంటే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత పని అంటే ఎంత హడావిడి ఉన్నా కూడా ఆ పని కంప్లీట్ కావాలి అన్నట్టుగా అప్పటికప్పుడు నీట్గా కడిగేసుకుంటానండి. ఇంకా చాపింగ్ బోర్డుని కూడా కడిగేసాను. ఆ తర్వాత అత్తయ్య వచ్చారండి. అయితే అత్తయ్య కాఫీ మాత్రము 9 గంటలకు లోపల 2 సార్లు తాగుతారండి. ఫస్ట్ టిప్పు మాత్రం నేను ఇస్తాను, రెండో టిప్పుకి అత్తయ్యనే వచ్చి పోసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అప్పటికప్పుడు మనం మసాలా వేసుకుంటేనే బాగుంటుందండి. అలసందల కర్రీ అయినా అలాగనే శనగల కర్రీ అయినా ఏదైనా కూడా విత్తనాలకు సంబంధించినటువంటి వాటిలో అప్పటికప్పుడు మసాలాలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అల్లము వెల్లుల్లి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను. మధ్యలో ఉల్లిగడ్డలను, పచ్చిమిరపకాయ, టమాటో పళ్ళను వేయించుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత మనం వేయించుకున్నటువంటి మిశ్రమం చల్లారాలని చెప్పేసి ఫ్యాన్ కూడా వేసేసాను. ఇంకా ఆ తర్వాత కుక్కర్ పెట్టుకున్నానండి. ఇది కుక్కర్ చిన్నది మామూలుగా ఉండింది, అది మా పెద్దమ్మాయి తీసుకుపోయింది అనమాట. ఇంకా పెద్ద కుక్కరే పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను. అల్యూమినియం వాడితే అవి వాడొద్దు అని అంటూ ఉన్నారు కదండి, కాబట్టి స్టీల్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా అంటే మనకు విత్తనాలు వచ్చేసి ఒక 3 గుప్పిళ్ళు అయినాయండి బాగా, కాబట్టి వాటికి తగ్గట్టుగా ఆయిల్ వేసేసి అలాగనే లవంగ, చెక్క, బిర్యానీ ఆకు వేసేసి కొంచెం వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అది కూడా అందులోనే వేసేసి ఇంకా వాటితో పాటుగా పసుపు అలాగే నాకు తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసానండి. ఇంకా ఇప్పుడు బాగా మగ్గపెట్టుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు అండి. ఇంకా ఆ తర్వాత ఒక గుప్పెడు అదే మిక్సీలోనే వేసేసి కచ్చపచ్చగా ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ మిశ్రమం బాగా వేగిపోయిన తర్వాత ఇలాగా మనము నానబెట్టుకున్నాం కదండి అలసందలు, అవి అందులోనే వేసేసి ఆ తర్వాత కచ్చాపచ్చాగా పట్టుకున్నటువంటి మిశ్రమం కూడా అందులోనే వేసేసి కరివేపాకు మర్చిపోయానండి, కాబట్టి కరివేపాకు కూడా వేసేసి బాగా కలియబెట్టి కొంచెం సేపు మనం మగ్గపెట్టుకోవాలన్నమాట. చూసారా బాగా మగ్గిపోతున్నాయి కదా. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మిక్సీలో కొంచెంగా నీళ్ళు వేసేసి అలా తలుపుకొని అందులోనే వేసేసాను. మనకు గ్రేవీ థిక్గా కావాలన్నా పలుచగా కావాలన్నా దాన్ని బట్టించి మనం నీళ్లు పోసేసి ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలండి. ఇంకా అప్పుడు అందులో మనకు ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, కాబట్టి అలాగా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఏంటంటే మనకు ఒక 4 స్పూన్ల కొబ్బరి పొడి వేసేసాను. వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఎందుకంటే మనం మొదట్లో చెక్క లవంగా వేసాము, అల్లం వెల్లుల్లి 2 ఘాటే కాబట్టి ధనియాల పొడి కొంచెం తగ్గించాను అనమాట. ఇంకా ఆ 2 మాత్రం దంచేసి పక్కకు పెట్టేసుకున్నాను.
ఇంకా మనకు విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఆవిరిపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల నేను ఏం చేస్తానంటే ఈ విధంగా పూరీ పిండి తడుపుకుంటానండి. మేము మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి కొంచెము, అలాగే పావు భాగం మాత్రము తెల్ల గోధుమ పిండి అని మనకు దొరుకుతుందండి. ఆ గోధుమ పిండి ఒక పావు భాగం వేసేసి, అలాగే కొంచెం బొంబాయి రవ్వ, వాటితో పాటుగా 1 స్పూను చక్కెర, కొంచెంగా ఉప్పు వేసేసి ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. చాలామంది వారంలో ఒక్కసారైనా కూడా పూరీ చేసుకుంటూ ఉంటారు. మేము కూడా అంతేనండి. ఒక 2 రోజులు పొంగనాలు, దోశలు, ఒకరోజు పూరి, ఒకరోజు జొన్న కుడుములు, ఒకరోజు జొన్న రొట్టెలు, ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. మీరు వారానికి ఎన్నిసార్లు పూరీ చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే విజిల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే పిండి తడిపేశానండి. మనకు పూరికి ఏంటంటే పూర్తి గట్టిగా కాకుండా, పూర్తి లూజ్గా కాకుండా, కొంచెం మనకి స్మూత్గా అట్లా అంటే ఉండేటట్లుగా తడుపుకోవాలన్నమాట. పూరికి వైపు ఏమి తినబుద్ధి కాదు. రొట్టె లేదంటే అక్క రొట్టె ఉందేనే సీను కోసం అని కొంచెం అన్నం వండినా నేను. ఇది ఇప్పుడే విజిల్ వచ్చింది సీను, ఒక 5 మినిట్స్ అవుతుంది, చేసిస్తలే పూరి 1 నిమిషం. సో ఇంకా ఆ తర్వాత పిండిని అయితే మాత్రం ఎప్పుడైనా కూడా నేను ఈ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, అందులోనే వేసేసి చక్కగా కట్టేస్తాను. ఇంకా ఆ తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ పోసేస్తే ఒక దిక్కు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది అని చెప్పేసి అంత లోపల పిండి కూడా కొంచెం నానుతుందండి. పూరికి ఏమి అంత ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు, ఒక 10-15 నిమిషాలు నానితే చాలండి. ఇంకా ఇక్కడైతే విజిల్ పోయిందనమాట. చూడండి చక్కగా ఎంత బాగుంది కదా, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి. నాకైతే విత్తనాలతో చేసినటువంటి కర్రీస్ ఏదైనా కూడా ఇష్టమేనండి. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని వీటిలో మనం కొబ్బరి మసాలా పొడి దంచాం కదా, అది కూడా వేసేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసాం కదా, అంతా ఒక్కసారి కలయబెట్టి 1 నిమిషం పాటు మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి. అలసందలు కానీ, శనగలు కానీ, కందులు కానీ, అలాగే అనపకాయలు కానీ, వీటన్నింటితో ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అంత లోపల నేను ఏం చేశానంటే టేబుల్ దగ్గర మనం అంతా నీట్గా చేసుకోవాలి కదా, అక్కడంతా అరేంజ్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత చూడండి ఇలాగ ఒక బౌల్లోకి వేసాను. కర్రీ చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. నిజంగా నాన్ వెజ్ను మించినటువంటి రెసిపీ అండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మొత్తం అంతా నీట్గా తుడిచేసి అలాగే పూరీ పిండి తీసుకొని ఈ విధంగా పూరీలు తిక్కుతూ ఉన్నాను. అయితే మన ఇంట్లో పూరీ చేసినా, దోశ చేసినా కూడా కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఎందుకంటే అందరికీ వేడివేడిగా పూరీలు పెట్టియాలి, దోశ కూడా వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి స్టవ్ వెలిగించాలి కదండి, అందుకే పని తెగదండి. పూరీ రోజు, దోశ రోజు, ఇడ్లీ ఇట్లాంటివి అయితే మనము చేయటం ఈజీ, ఇడ్లీ పాత్రను మనం తోమటం కష్టం అండి, అంతే కదా. ఇంకా ఆ తర్వాత మా మరిది గారికి అయితే ఫస్ట్ ఒక 3 పూరీలు చేశానండి. ఇంకా చేసి ఇచ్చేసి వస్తాను. కర్రీ అయితే వేసుకున్నారండి. ఇంకా ఈ పూరీలు తీసుకొని నేను టేబుల్ మీద పెడతానే తప్ప అందరికీ వడ్డించానండి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటాను కదా అని చెప్పేసి ఇలాగ చేస్తూ ఉంటాను. మీరు కూడా అంతే కదా. ఇంకా మావారు అప్పుడే వచ్చారు. ఇంకా అయిందా అని అడుగుతూ ఉంటే ఇది పని అయ్యేది కాదని చెప్పేసి 4 పూరీల పిండి ఒకేసారి తిక్కేశానండి. చక్కగా దెబ్బకు ఒక 3-4 పూరీలు వచ్చేలాగా తిక్కాను. ఆ తర్వాత ఇలాగా మూతతో అనేసానండి. చక్కగా 3 పూరీలు వచ్చాయి. చాలా బాగా బూరెల్లాగా పొంగేయండి. మనం సరి సమానంగా అంతా తిక్కుకున్నామనుకో పూరీలు అంతా చాలా బాగా పొంగుతాయండి. సరే ఇంకా మా మరిది గారికి పెట్టేశాను కదా, ఇంకా అత్తయ్య మా వారు ఇంకా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి హడావిడిగా ఇలాగా పూరీలు అన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య చూడండి ఇక్కడ నువ్వు రొట్టె ఎందుకు నేను రొట్టె తింటా. సరే నీ ఇష్టం. నువ్వే ఇంకా ఆ తర్వాత మా వారిని అడుగుతున్నాను, ఏంటండి ఇంత చిన్న ప్లేట్లో పెట్టుకున్నారు అని. ఇంకా ఏమో టైం అయిందని చెప్పేసి ఇలాగ పెట్టుకున్నాను అంటూ ఉన్నారు. నిజంగా మనము లేటుగా లేస్తే అన్ని పనులన్నీ తారుమారేనండి. మనం దగ్గరుండి వడ్డిస్తే ఇంకా ఒక 2 పూరీలు ఎక్స్ట్రానే తింటారు కదండి. ఇంకా ఆ తర్వాత నేను ఇలాగ పెట్టుకొని ఒక 2 పూరీలు అయితే పెద్దగా చేసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా తింటూ ఉన్నాను. అసలు పూరి ఆయిల్ అనేది పీల్చుకోవాలండి. మామూలుగా అయితే మనం వట్టి గోధుమ పిండితో చేస్తే కొంచెం ఆయిల్ పట్టుకుంటుంది. అలా కాకుండా వైట్ గోధుమ పిండి వేసేసి మనం చేసామనుకో పూరికి ఆయిల్ అనేది పట్టుకోదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత సాకలమ్మ అంటేకి అలాగే మున్నీకి చేయాలి కదండి. నేనైతే వేడివేడిగా ఉండంగానే తినేసానమాట. ఇంకా మా పిల్లలు మాత్రం ఎక్కువ శాతము సర్ఫ్ ఎక్సెల్ కానీ, ఇలాగ టైడ్ కానీ, రిన్ కానీ ఇలాంటివన్నీ అమెజాన్లోనే పెడుతూ ఉంటారండి.
ఇంకా సాకలమ్మ ఆంటీకి కూడా పెట్టేసా. తర్వాత మున్నికి కూడా పెట్టేస్తూ ఉన్నానండి. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత కొంచెం సేపు అలాగ రిలాక్స్గా కూర్చోవాలి. ఈరోజు వీడియోస్ ఉన్నాయి ఏంటి, మధ్యాహ్నానికి ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఏది పెట్టాలి అట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాను. ఇంకా మునక్కాయతో చారు చేద్దామని చెప్పేసి మునక్కాయలన్నింటినీ ఇలాగ ఒలిచి పెట్టుకుంటూ ఉన్నాను. సరే రీల్ చేద్దాము, ఆ వీడియో అందులో పెడదాము. ఒకవేళ మీకు మునక్కాయ రసం ఎలా చేయాలి అనేది కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడండి. మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి సఖీ డైరీసేనండి. సో తప్పకుండా ఫాలో అవ్వండి, చూడండి. మంచి మంచి రెసిపీస్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కూడా పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా బాత్రూమ్ బ్రష్లు అండి, ఇవి చాలా బాగుంటాయని చెప్పేసి అమెజాన్లో పెట్టమని చెప్పాను పిల్లలకి. ఇంకా ఈ బ్రష్లు రేటు వచ్చేసి 3 కలిసి 560 అలాగా పడ్డాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. నేను ఎప్పటి నుంచో ఇవే వాడుతూ ఉన్నాను. బాత్రూమ్లు కడగటానికి, టైల్స్ కడగటానికి, వాష్ ఏరియాలలో టైల్స్ కడగటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట బ్రష్, కాబట్టి టైల్స్కి ఏమైనా మరకలు ఉంటే కూడా ఈజీగా పోతాయండి అని చెప్పేసి ఇవైతే ఒక 3 తెప్పించుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా పెద్దక్క ఫోన్ చేసిందండి. కాణిపాకంకి తిరుపతికి 1 అవర్ ఎక్క. ఏం లేదండి, ఈరోజు మా మేనత్త కూతురు వాళ్ళు తిరుపతికి వెళ్ళారనమాట. బ్రేక్ దర్శనానికి వెళ్ళారండి. అయితే అప్పట్లో ఏంటంటే కన్నా మామూలుగా 10 గంటలకల్లా వెళ్ళి మనము ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేసేవాళ్ళము. మనకి రూమ్ వచ్చేసి 1, 1:30, 2 కల్లా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మరుసటి రోజు 9 గంటలకు దర్శనానికి ఉండేదండి. కాబట్టి 2 కల్లా రూమ్కి పోయినప్పుడు మనం భోంచేసి మనం రెస్ట్ తీసుకొని అట్లాగా తిరుపతి మాడవీధులలో అంతా తిరిగి అట్లాగా కాలం గడిపేవాళ్ళము. ఈసారి అలా కాదండి, ఉదయాన్నే మనము 9 కల్లా అక్కడ లెటర్ సబ్మిట్ చేయాలి. అలాగనే మనకు రూమ్ కూడా 10 కల్లా ఇచ్చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు 7కే దర్శనం ఉంది. ఆ తర్వాత మనము 9:30, 10 కల్లా రూము వెకేట్ చేయాలన్నమాట. సో ఈ టైం అంతా అంటే చాలామంది నైట్కి బుక్ చేసుకుంటారు కదండి. ఇప్పుడు మా మేనత్త కూతుర్లు ఏంటంటే నైట్కి బుక్ చేసుకున్నారనమాట. ఇంకా ఈ టైం అంతలో మనం ఏవి చూడొచ్చు, ముందు రోజు ఏవి చూడొచ్చు అనేది మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా మాకు సలహా ఇవ్వండి. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని ఊర్లు తెలియదండి. అక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తున్నారు కాబట్టి ఏమైనా సలహా ఇస్తే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సరేలే పిన్ని, దాననే తెప్పించుకోమను. మామూలుగా అయితే అత్తయ్య జగజ్జని అమ్మవారి దగ్గర ఆవులు ఉన్నాయి కదండి, అక్కడ మేతకి గడ్డి ఇచ్చేదన్నమాట. మాకు దుర్వేసులు ఎక్కువ శాతము మేము వరి అలాగ వేసుకుంటూ ఉంటాము. సరే ఇంకా మనకు ట్రాక్టరు, ఆ కూలీలు అంతా కలిసి ఒక 8,000 దాకా ఖర్చు వచ్చేదండి. ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళము. కానీ పోయిన సంవత్సరం నుంచి గడ్డి వద్దంటున్నారనమాట, ఎక్కువగా ఉంది వద్దండి అంటే సరే అని మనము అమ్మవారికి ఒక 10,000 లాగా అట్లా ఇచ్చిందనమాట. ఇంకా ఈసారి ఏంటంటే ఇక్కడ మా పిన్ని వాళ్ళ దగ్గర మనకు ఎస్బీఐ కాలనీలో ఉంది కదండి, మామూలుగా నంద్యాలలో ఎస్బీఐ కాలనీలో ఒక గోశాల ఉండిందనమాట. సో అక్కడ మొన్న వెళ్ళినప్పుడు బెల్లం అన్నా లేకుంటే దానన్నా ఏదో ఒకటి ఇవ్వచ్చు అని మా పిన్ని చెప్తే సరే అని చెప్పేసి ఇస్తూ ఉన్నాను. సో ఆవులకు మనం ఇలాగ ఇస్తే చాలా మంచిదండి. మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ చాలా చల్లగా ఉంటారు. నేను ఇస్తున్నానని ఏం గర్వంగా చెప్పట్లేదండి. మీ వంతు సహాయంగా ఎక్కడైనా కూడా గోశాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ ఇలాగా ఇస్తే మంచిది అని అంటున్నాను, అంతే అనమాట. ఇంకా చూసారు కదండి ఇవాళ వీడియో. ఉదయం అయితే హడావిడిగా నిజంగా ఒక్కరోజు మనము లేటుగా లేచామనుకో అసలు ఆ పనులన్నీ తారుమారవుతాయండి. ఉదయం లేవంగానే యథాప్రకారంగా అయితే అంట్లు బోలించడము అలాగా చేస్తూ ఉంటాను. ఈరోజు అసలు అంట్లు బోలించలేదు, పూజ చేసేసుకొని డైరెక్ట్ ఇంకా వంటగదిలోకి వచ్చేసాను అనమాట. ఇంకా అన్నీ అట్లాగనే పెట్టేసి అందులో ఈరోజు మా వాడిది దుర్వేస్కి వెళ్తూ ఉన్నారండి. ఊరికాడ ఇల్లు ఇంకా కంప్లీట్ కాలేదనమాట, జస్ట్ ఒక్క రూమ్ అలాగ వేసుకుంటూ ఉన్నాము. ఇంకా రోజు పోవాల్సి వస్తుందండి. సరే టిఫిన్ తినేసి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నానికల్లా ఇంటికి వస్తారు కదా, ఎందుకంటే మాకు దుర్వేసి మాకు 1/2 అవరేనండి, చాలా దగ్గర అనమాట. సో పోయేసి భోజనానికి ఇంటికి వస్తారు. లేకపోతే మా దాయాదులు అక్కడ ఉన్నారండి, మా బంధువుల ఇంటి దగ్గర, ఎవరింటిదో ఒక ఇంటి దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటారు, హోటల్లో చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా ఈరోజు అయితే కమ్మగా అలసందల కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. హడావిడిలో కూడా నేను వంట అనేది కొంచెం ఇంట్రెస్ట్గానే చేసుకుంటాను, కానీ దోశ కానీ చేసిన రోజు మాత్రం కంపల్సరీగా ఇలాగా కాఫీ తాగడం నాకు చాలా ఇష్టం అండి.
ఆ కాఫీ తాగితే ఆ ఆయిల్ అనేది మన గొంతులో ఉండకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఉదయం మాత్రం ఈ నడుమ కంపల్సరీగా వాకింగ్కి అయితే వెళ్తూ ఉన్నానండి. ఎందుకంటే మళ్ళీ అవుతున్నాం కాబట్టి మనం కొంచెం యోగా అని వాకింగ్ అని ఇలా వెళ్తే మంచిదన్నమాట. అయినా కూడా ఈ నడుమ వీడియోస్ చాలా లేట్గా పెడుతూ ఉన్నానండి. ఒక్కదాన్నే చేసుకోవాలన్న ఓపిక ఉండట్లేదు. ఇంకా రోజు చూపించే వంటలు మీకు చూపిస్తే బోర్ కొడుతూ ఉన్నాయి కదా. సో ఏదో మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.